కన్నుని అందులైన వారిని ఆ చెవులకు బదులైన వారిని చెవులు అర్థమైపోయింది మీకు ఆల్రెడీ మంచారు. కన్నుని అందులైన వారిని చెవుని బదులైన వారిని తీసుకురండి, సర్వజనుల గుంపు రండి, జనములు కూర్చబడవలను, వారిలో ఎవరైతే సంగతులు తెలియజేయుదురో పూర్వకాలంలో జరిగిన వాటిని ఎవరు మాకు వినిపించదు అని అడుగుతూ ఉన్నారు. ఎందుకు ఈ విషయాలను వారు అడుగుతూ ఉన్నారంటే, దేవుడు చేసినటువంటి మేలు పొందుకున్న వారు చాలా మంది ఆయన సాక్షిగా కనపడలేదంట. ఆయన ద్వారా కార్యాలు పొందుకున్నటువంటి చాలా మంది ఏం చేస్తున్నారు అంటే ఆయన కొరకు ఏ సాక్ష్యం చెప్పట్లా, పైగా వ్యాఖ్యమాడుతూ ఉన్నారు. దర్శగ్రంథము 41వ అధ్యాయం మనం చూస్తే కనుక 41వ అధ్యాయము 21వ వచనం నుండి మనం చూస్తే 23వ వచనం వరకు అంటాడు, వ్యాఖ్యమాడని యెహోవా అంటున్నాడు, మీరు రుజువు చూపించండి యాకోబు రాజు చెప్పుచున్నాడు, జరగబో వాటిని విశదపరిచి మా ఇల్లు తెలియజెప్పుడి, పూర్వమైన వాటిని విశదపరచుడి, మేము ఆలోచించి వాటిని పాపం తెలుసుకున్నట్లు వాటిని మాకు తెలియజెప్పుడి, ఏమైనా రాగల వాటిని మాకు తెలియజెప్పుడి, ఇక మీద రాబో సంగతులను తెలియజెప్పుడి. అసలు అప్పుడు మీరు దేవతని మేము ఒప్పుకోము, మేము ఒకరినొకరు స్టార్ట్ చేసుకున్నట్లు మీరేమో చేయండి, ఆలోచన చేయండి. దేవుడు ఇశ్రాయేలు ప్రజలతోనే మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు మిమ్మల్ని ఎక్కడి నుంచి విడిపించాడని చెప్పారు కదా, శవం నుంచి విడిపించినటువంటి ప్రజలు ఆ విడిపించిన తర్వాత వాళ్ళ కళ్ళ నుండి కూడా ఏమైపోయింది తెలుసా, అంతులైపోయారు. కళ్ళు నుండి అంతులైపోవడం అంటే కళ్ళు నుండి చూడలేకపోతున్నారు, చెవులున్నాయి కానీ వాటిలో దేవుడి యొక్క కార్యాలు వింటున్నారు కానీ వాటికి ఎవరు కూడా స్పందించట్లేదు. ఎందుకు అంటే కనుక దేవుడు చూశాడు, అరే వీడు కఠినమైనటువంటి బానిసత్వంలో ఉన్నప్పుడు ఎవరు చేయలేని కార్యాలు ఆయన చేసేది చెప్పాడు, చేయబోయేది చెప్పాడు, ఎలా చేస్తాడో చెప్పాడు, ఎలా జరిగించాడో వివరించి వాళ్ళని క్షేమంగా తీసుకొచ్చాడు. అయితే వీళ్ళు చేసినటువంటి పొరపాటు ఏంటో తెలుసా, వాళ్ళు వీళ్ళకి వచ్చిన తర్వాత వేరే జనాలతో కలిసి వారితో సహవాసం చేసి దేవుడిని మర్చిపోయారు. దేవుడిని మర్చిపోయి రోజు ఎలా ఉన్నారు తెలుసా, వారు ఏం చేస్తున్నారు, వీళ్ళు చేసిన పాపమేమో తెలుసా, భయంకరమైన విగ్రహాలు కన్నీరు అనేటువంటి వారితో కలిసి వీళ్ళు ఏం చేశారు తెలుసా, జీవులు గల దేవుడు చెరల నుంచి విడిపించిన వారిని విడిచిపెట్టి నోరు లేని వారి దగ్గర సాగపడుతున్నాడు. దేవుడు బాధ ఎవరితో మాట్లాడుతున్నారు తెలుసా, ఆ ఇశ్రాయేలు ప్రజలు ఎవరైతే చేసిన కార్యాలు మర్చిపోయారో, ఎవరైతే మర్చిపోయి దేవుడికి ఆయాసం కలిగించే వారిని బ్రతుకుతున్నారో, దేవుడు ఇబ్బంది పడే వారి దగ్గర సాయపడుతున్నారు, వారిని మీరు నాకు సాక్షిగా ఉండాలి. ఎలా సాక్షిగా ఉండాలి అంటే కనుక ఇప్పుడు యెషయా గ్రంథంలో మాట్లాడబడినటువంటి మాట తెలుసా, ఈ 9వ వచనంలో సర్వజనుల గుంపు కూడిరండి, జనములు కూర్చోబడవలంటే ఎవరైతే ఆ రోజు నా మాట మీద బయటకు వచ్చారో మీరందరూ ఎక్కడ తెలుసా, అరణ్యంలోకి రండి. అరణ్యంలో ఏం చేయబోతున్నారు తెలుసా, ఒక కోర్టు పెట్టబోతున్నాడు. అక్కడ ఏ కోర్టు, సుప్రీంకోర్టు లేకపోతే ఇంకొకటి హైకోర్టు కాదు, ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఏం తెలుసా, న్యాయవాదులు, వారి పక్షాన వాళ్ళు వాదించుకోవాలి. కోర్టు ఎక్కడ ఏర్పడింది తెలుసా, అరణ్యం ఏర్పడింది. సర్వజనులారా చదువురా, కానీ జనములు కూర్చబడవలను, వారిలో ఈ సంగతులు తెలియజేయరు, పూర్వకాలం జరిగిన వాటిని ఎవరు మాకు వినిపించారు అని చెప్తున్నాడు. ఇప్పుడు వాళ్ళందరినీ నిలబెట్టి మీకు ముందుగా ఇలాంటి పరిస్థితులు జరిగితేనే చెప్పింది ఎవరు చెప్పారు మీకు అర్థమవుతుందా? ఇశ్రాయేలు ప్రజలకు ముందు ఏమన్నాడు, మిమ్మల్ని అందరినీ కూడా ఐగుప్తు చెరలో నుంచి విడిపిస్తాను, నేను యెహోవాను, నేను తప్ప వేరొక దేవుడు లేదని చెప్పిన వాడు యెహోవా అన్నాడు. చెప్పిన వాడు ఆయనే, చేసిన వాడు ఆయనే, విడిపించిన వాడు ఆయనే. అయితే ఈరోజు ఎక్కడ సాయపడుతున్నారు, ఎక్కడ పోతున్నారు అంటే దేవుడి సమాజంలో ఒక్కడు లేదంట. ఎక్కడ
మరి ఇది ఎక్కడ న్యాయం? ఇది ఎక్కడ న్యాయం? నాకు న్యాయం చెప్పండి. దేవుడు అడుగుతున్నాడు. దేవుడు అడుగుతున్నాడు చూడండి. పూర్వకాలంలో జరుగు వాటిని ఎవరు మాకు వినిపించదు? తాము నిర్దోషులను తీర్పు పొందినట్టు తమ సాక్షులను కేవలం ఎవరు చెప్పారు మీకు? నేను దేవుడిని మీకు ఎవరు చెప్పారు? నేను కాకుండా నేనే దేవుడిని అని గట్టిగా చెప్పిన వాడు ఎవరు? వాళ్ళు తీసుకెళ్ళి ఎవరు అడుగుతున్నాడే? ఎవరు అడుగుతాడు? ఇశ్రాయేలు ప్రజలు. ఎవరైతే వేరు చేశాడో, ఎవరైతే బాగు చేశాడో, ఎవరైతే దేవుడితో బయలుదేరాడో, ఇప్పుడు వాళ్ళు దూరం అయిపోతే వాళ్ళు నిలబెట్టాడు. కోర్టులో నిలబెట్టాడు. మీ పక్షాన మీకు న్యాయం చేసిన వాళ్ళు తీసుకెళ్ళి వారికి ఏ న్యాయం చేశాడో, మీ పక్షాన ఏ ఉపకారం చేశాడో వారికి నిరూపించవాలి. ఎవరు మాట్లాడట్లేదు. మన నరసైన్యంలో ఉన్నాము. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా అదే సైలెంట్గా ఉన్నారు. ఎందుకు సైలెంట్గా ఉన్నారంటే వ్యాధి మాట్లాడుతుంది కాదు, చెప్పకపోతే ఊరుకోనట్టు లేదు. ఎందుకంటే కోపం వచ్చింది ఆయనకి. మేము చెరలో